కొంతమంది వారి జీవితాల్లో వారు తప్పు చేసి, వారు అక్రమంగా జీవించి నష్టాలు, కష్టాలు, శాపాలు తెచ్చుకుని తిరిగి నిందలు దేవుని మీద వేస్తారు. నేను ఒక విషయాన్ని రాత్రి స్పష్టంగా చెప్తున్నాను. దేవుని మీద నింద వేయడానికి, దేవునిని అవమానపరిచి మాట్లాడడానికి ఏ మనిషికి హక్కు లేదు, అధికారం లేదు. మనిషి సరిపోడు దేవుని మీద నిందలేయడానికి ఎప్పుడైనప్పటికీ. వాడు ఎంతటి గొప్ప భక్తుడైనా దేవునిని నిందించడానికి ఎవడు సరిపోడు. మనిషిగా పుట్టినవాడు ఎవడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన వెలుగై ఉన్నవాడు, ఆయన లోపము లేనివాడు, ఆయన నిష్కల్మషుడు. ఏ మానవుడు కూడా ఆయనలో వేలెత్తి లోపాన్ని చూపించలేడు. దేవుని గురించి తెలియని వాళ్ళు, దేవుని యొక్క తత్వం అర్థం కాని వాళ్ళు, దేవునిలో ఉన్న సద్గుణాల గురించి ఎరగని వారు, దేవునితో లోతైన సహవాసం చెయ్యని వారు దేవుని నిందిస్తారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు శ్రమలలో, దేవుని మీద సనిగేవారు పరలోకం చేరరు.